దేవునికి స్తోత్రం కలుగునుగాక. శుభ శుక్రవారపు ఆరాధనకు కూడి వచ్చిన సహోదరి సహోదరులకు మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు నామములో గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి యేసు ప్రభువు సిలువలో పలికిన 7 మాటలలో 6వ మాట మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి వేదికను ఆసీనులైనటువంటి సంఘ కాపరులు నెల్లి సువన్ రాజు గారికి, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులకు నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. నేను సంఘంలో వచ్చినప్పటి నుంచి మొదటి మాట మొదలుకొని సీరియల్గా 1, 2, 3, 4 మాటలు మాట్లాడుతూ వచ్చాను. మరి ఇది 6వ మాట లాస్ట్ ఇయర్ మాట్లాడవలసి ఉంది, కానీ అవకాశం లేని కారణంగా ఈ సంవత్సరం మాట్లాడుతూ ఉన్నాను. ఇది దేవుని కృప. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైన ఆత్మను అప్పగించెను. దేవునికి స్తోత్రం కలుగునగాక. సమాప్తము అయినదని చెప్పి ఆత్మను అప్పగించెను. సమాప్తమైనది, ముగించబడినది. గ్రీక్లో టెటలాస్టయో అంటారు. ఇట్ ఈస్ ఫినిష్, అయిపోయింది, సమస్తము సమాప్తమైంది. ఏదైనా మనం టీవీలో ప్రోగ్రాం చూస్తూ ఉన్నప్పుడు అయిపోయిన తర్వాత ఆఖరిని ఏమొస్తుంది? శుభం, సమాప్తమైనది. తర్వాత క్రైస్తవ సంఘాలలో యానివర్సరీ రోజున సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు అక్కడ జరిగినటువంటి కార్యక్రమాలను తెలియజేయటానికి యాన్యువల్ రిపోర్టు ఇస్తారు. దానిని కార్యదర్శి నివేదిక అంటారు. ఈ మాటకి మరో పేరు నివేదన. యేసు ప్రభువు తన జీవితంలో చేసినటువంటి మాటలను, ఆ కార్యక్రమాలని, దేవుడు తనకు అప్పచెప్పినటువంటి మాటలను ఈ మాటలో చెప్తూ ఉన్నాడు, నివేదన అర్పిస్తూ ఉన్నాడు. మొత్తం సమస్తము చెబుతూ ఉన్నాడు అన్నమాట ఈ మాటకి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు ఏమై ఉన్నాడు? సమాప్తి అయి ఉన్నాడు. అంటే ధర్మశాస్త్రాన్ని సమాప్తి చేయటానికి ఆయన వచ్చాడు. ధర్మశాస్త్రము, మోషే రాసిన ధర్మశాస్త్రము ధర్మశాస్త్రం అనగా బుక్ ఆఫ్ లా, చట్టబద్ధమైనటువంటి లేక న్యాయబద్ధమైనటువంటి ఒక పుస్తకం, ఆ శాస్త్రము. ఈ ధర్మశాస్త్రంలో ఏమి రాయబడిందంటే అది పాపానికి డెఫినేషన్ మాత్రమే ఇచ్చింది. పాపం నుండి సొల్యూషన్ ఇవ్వలేదు. పాపానికి డెఫినేషన్ అంటే పాపం అంటే ఏమిటి? దొంగిలించకూడదు, అబద్ధం ఆడకూడదు, వ్యభిచారించకూడదు, ఇట్లాగా కారణాలు చెప్పింది. కానీ దాని నుంచి ఎలాగ పాప క్షమాపణ పొందాలో తెలియజేయలేదు. ధర్మశాస్త్రము న్యాయబద్ధమైనటువంటి గ్రంథము, కానీ ఆ పాపముల నుండి మనిషి ఎలా తప్పించుకోవాలో చెప్పలేదు. ఏది రైటు, ఏది తప్పు, వాట్ ఈజ్ రాంగ్, వాట్ ఈజ్ రైట్, ఇదే చెప్పింది. అంతేగాని దాని నుండి విముక్తిని కలగజేయలేకపోయింది, పరిష్కారము ఇవ్వలేకపోయిందని మనం చెప్పొచ్చు. దాని నుండి తప్పించుకోవడానికి, పాపము నుండి, శాపము నుండి ఎలా తప్పించుకోవాలో ధర్మశాస్త్రము చెప్పలే. అందుచేతనే మానవులు పాపములో పుట్టి, పాపములోనే పెరిగి, పాపములోనే జీవించి, పాపముతోనే మరణించుట మన తండ్రికి ఇష్టము లేక ఆయన ఏకైక కుమారుడును, అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మన మధ్యకి పంపించాడు. ఆయన మన మధ్యకి వచ్చి మన మధ్యన నివసించి ఒక మనిషి ఏ తప్పిదము చేయకుండా, ఏ పాపము చేయకుండా, నీతిమంతుడుగాను యథార్థవంతుడుగాను ఎలా జీవించవచ్చో అలా జీవించి మనందరికీ మాదిరిని చూపించాడు. మొట్టమొదటిగా ప్రేమతో ప్రారంభించాడు. మన మధ్యన నివసించి ప్రేమ అంటే ఏంటో చూపించాడు. మనల్ని ప్రేమించి ప్రేమ అంటే ఏంటో చెప్పాడు. తర్వాత అక్కడి నుంచి ఆయన పనిని, దేవుడు ఏదైతే తన భుజంలో మోపాడో ఆ పనిని ప్రారంభిస్తూ
గుడ్డివారికి చూపునిచ్చాడు, కుంటివారికి నడకనిచ్చాడు, మోగవారికి మాటనిచ్చాడు. ఇలాగా మరి ఎవరైతే సాతాను బంధకముల చేత బంధింపబడుతున్నవారు, మరి దెయ్యములు పట్టిన వారిని విడిపించాడు. పక్షవాయువు గల వారిని, కుష్ఠ రోగులని, సకల వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచాడు. ఇలా స్వస్థపరచు చిట్ట చివరికి ఆఖరుగా చనిపోయిన వారి సహితము సమాధి నుండి లేపగలిగాడు. తర్వాత ఏదైతే తన తండ్రి తన భుజముల మీద మోపి ఈ పనిని పూర్తి చేయి అని పంపించాడో ఆ పనిని మొదలుపెట్టడానికి ధర్మశాస్త్రము ఇవ్వలేనటువంటి విముక్తిని ఈయన నెరవేర్చడానికి మానవులు పాపంలోనే పుట్టి పాపంలోనే పెరిగి పాపముతోనే చనిపోవుట ఆయనకి ఇష్టం లేక ఈ మన పాపముల నుండి, మన శాపముల నుండి మనల్ని తప్పించటానికి ఆయన కలువరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. తన ప్రాణాన్ని పెట్టి తన అమూల్యమైనటువంటి రక్తాన్ని మన కొరకు, మనందరి కొరకు ఆయన రక్తాన్ని చిందించి మన పాపముల నుండి, శాపముల నుండి మనకు బదులుగా ఆయన కలువరి శిలువలో వేలాడి తన రక్తాన్ని ప్రోక్షించి తన రక్తాన్ని చిందించి మనల పాపముల నుండి, ఏదైతే అలనాడు ఆదాముల ద్వారా మనకి పాపము సంక్రమించిందో ఆ పాపము నుండి తొలగించటానికి ఆయన అమూల్యమైనటువంటి రక్తాన్ని మనందరి కొరకు చిందించాడు. చిందించి ఆయన శిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు ఒక రోమా సైనికుడు ఆయన దగ్గరకు వచ్చి ఆయన శిలువలో వేలాడుతున్నప్పుడు తన ప్రాణం పోయిందో లేదో అని పొడవాటి బల్లెం తీసుకుని ఆయన కింద నిలబడి ఆ ప్రక్కలో పొడిచాడు. పొడిచినట్టనే ఆయన రక్తము ఇతని ముఖం మీద నుండి శరీరం అంతా చిందింది. అతను చిరాకు పడి ఆ బల్లెని అలా వదిలిపెట్టి ఆ ముఖాన్ని, ఆ రెండు చేతులతో ఆ ముఖాన్ని ఇలా తుడుచుకుంటూ ఇలా చేతులను తుడుచుకున్నాడట. అప్పుడు అతను ఆశ్చర్యపోయాడు. ఎందుచేతనంటే ఆ రోమా సైనికుడికి దీర్ఘకాలపు చర్మ వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధి రక్తం ఆయన మీద చిందిందో ఒక్కసారిగా ఆయన శరీరము పసి పాప శరీరం వల్ల అయిపోయింది, కడిగిన ముచ్చిన శరీరం వల్ల అయిపోయింది. ఆయన ఆశ్చర్యంతో ఒక్కసారిగా మోకాళ్ళు ఉని రెండు చేతులు జోడించి, ప్రభువా నన్ను క్షమించు, నువ్వు నిజముగా దేవుని కుమారుడివే అని అన్నాడు. ఆయన దెబ్బలలో మనకి స్వస్థత ఉంది. ఆయన కార్చిన రక్తంతో మనకి స్వస్థత ఉంది. ఆయన కార్చిన రక్తము ఏ ఒక రక్తపు బొట్టు కూడా వృధా కాలేదు. సిలువలో పలుకున్న 7 మాటలు కూడా 7 సువార్తలను ప్రకటిస్తూ ఉంది. ఒక్క క్షణము కూడా ఆయన ఏ మాటను వృధా చేయలేదు, ఏ క్షణం కూడా వృధా చేయలేదు. తండ్రి ఆయనకి ఏ మాటను అయితే అప్పచెప్పాడో ఆ పనిని పూర్తి చేసి సంతోషంతో ఆయన బాధలో ఉన్నాడు. తండ్రి ఈ మాట పలుకుతున్నప్పుడు, తండ్రి సమాప్తమైన ఆత్మను అప్పగించినప్పుడు ఆయన ఏ స్థితిలో ఉన్నాడు, ఏ సిట్యుయేషన్లో ఉన్నాడు? సంతోషంగా ఉన్నాడా? బాధలోను, వేదనలోను, శోధనలోను ఉండి కూడా తండ్రితో ఆ బాధను వ్యక్తీకపరచట్లే. సంతోషముగా విజయోత్సవంతో, తండ్రి నీవు ఏ పనినైతే నాకు అప్పచెప్పావో ఆ పనిని పూర్తి చేసి నీ దగ్గరకు, నీ కుడి పరలోకము నీ దగ్గరకు వచ్చి నీ కుడి పార్శ్వమున కూర్చోవడానికి నేను వస్తూ ఉన్నాను. టెటలైస్ట్ అయి పూర్తి అయిపోయింది, సమాప్తమైంది ఈ మాట అని చెప్తూ ఉన్నాడు. అయితే ఆయన వెళ్ళిపోయే ముందు కూడా ఒక మాటను మనకు చెప్పి వెళ్ళాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నేను నా తండ్రి నాకు అప్పచెప్పిన పనిని ఏ రీతిగా పూర్తి చేసి నేను తిరిగి తండ్రి దగ్గరికి వెళతా ఉన్నాను, అలాగే మీ అందరికీ కూడా ఏ రక్షణ అయితే భాగ్యం అయితే మీకు దయచేశానో, ఏ రక్షణ అయితే మీకు కలిగిందో అదే రక్షణ భాగ్యాన్ని యేసు క్రీస్తు నామమున విశ్వసించి నమ్మి రక్షణ పొంది బాప్తిసం పొందుతారో వారు రక్షింపబడతారు అనేటువంటి మాటను మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఈ సువార్తను ప్రకటించుడి. మీ జీవితాంతము సిలువ మరణాన్ని ప్రచురించేవారులా ఉండాలి అని ఒక భారం, ఒక బాధ్యత మన మీద పెట్టాడు. నేనే రీతిగా అయితే సంతోషంగా తండ్రితో చెబుతూ వెళుతూ ఉన్నాను, మీరు కూడా మీ జీవితాంతము మీరు ఈ కార్యాన్ని చేసి, ఈ సేవను చేసి, ఈ సువార్తను ప్రకటించి మీరు కూడా సంతోషంగా, ప్రభువా మీరు మాకు అప్పచెప్పినటువంటి పనిని నేను సంతోషంగా పూర్తి చేశాను అని చెప్పి నా దగ్గరకు రండి అని చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనకు చెప్పిన మాట, నాకు బదులుగా మీరు సిలువ ఎక్కొద్దు కానీ ఈ సువార్తను మాత్రం ప్రకటించండి, నా సిలువ మరణాన్ని మాత్రం ప్రచురించండి
అనే బాధ్యత మనందరి మీద పెట్టాడు. అట్టి కృప, ఇట్టి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.